అసలు మాస్క్ వెనుకున్న రహస్యం ఏంటి? అసలుకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాకి వెళ్తామా? ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేస్తారా? మాట్లాడుతున్నావు, నాకు ఏం ఎక్కట్లా. టేక్ యువర్ మాస్క్ ఆఫ్ అండ్ టాక్. రైట్. ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్గా హరీష్ గారు కొంచెం అంటే మాస్క్ బిగ్ బాస్ కి ముందే అతను ఆబ్వియస్లీ అసలు చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది. అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం, తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం, ఎంత ఇమోషనల్ టాస్క్స్ అసలు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం. సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. వెళ్ళిన 1 day 2 days కే మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది కెమెరా ముందు. అసలు మీది లవ్ మ్యారేజా? ఎప్పుడన్నా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా కానీ ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఇంకా చాలా పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా? సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అది రియాలిటీలో ఉండాలి కాబట్టి. అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ట్రాక్స్ నడిపించడం ఇది కూడా ఒక పిఆర్ నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే. సో యా ఆబ్వియస్లీ టు బి ఫ్రాంక్ అది జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు బయట. అక్టోబర్లో మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉందంట అని చెప్పి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ మన మాస్ మ్యాన్ గారి వైఫ్ అర్ధభాగం ఎవరైతే ఉన్నారో మన హరిత హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. అసలు మా మాస్ మ్యాన్ స్టోరీ, అసలు ఆ మాస్క్ వెనుకున్న రహస్యం ఏంటి? ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్గా హరీష్ గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో రీసెంట్ గా మా జర్నీ యాక్చువల్గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ జర్నీ. సో దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని నువ్వు కూడా స్క్రీన్ మీదకి వస్తే బాగుంటది అనేసి అలా అనుకునే ప్రాసెస్ లో సో తనకి ఏంటంటే కొంచెం ఇప్పుడే కాదు సమ్ అంటారు కదా. సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో వ్యూస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మ్యాటర్ చేస్తాయి. సో తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్, జనాలకి కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు ఆర్ మేబీ సబ్ క్యూరియాసిటీ కలిగించేటట్టు ఉండాలి ఏదైనా. సో అట్లా వెళ్దామనే ప్రాసెస్ లో తనే ఒక మాస్క్ ఇదే పెట్టుకుని వస్తాను నేను సమ్వేర్ అక్కడక్కడ అనుకుని స్టార్ట్ చేసాం అనమాట. సో ఆ ప్రాసెస్ లోనే యాక్చువల్ గా బిగ్ బాస్ రావడం జరిగింది. సో అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యింది అనమాట. మాస్క్ బిగ్ బాస్ కి ముందే అతను ఆబ్వియస్లీ మీరు మా ఛానల్స్ లో చూడొచ్చు. యాక్చువల్ గా మా ఛానల్ హరిత హరీష్. సో దెర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ దట్. నేను యాక్చువల్లీ ప్రమోషన్ కూడా చేసేసుకుంటున్నాను. సో దాంట్లో మీరు చూస్తే కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ హీ ఈజ్ ఇంటూ మాస్క్ ఓన్లీ. సో టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ కూడా కానీ అది. సో ఆ ప్రాసెస్ లో మాస్క్ తో అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని చెప్పేసి ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ. బికాజ్ వెన్ హీ వాజ్ ఇన్ హిజ్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడి లాగా ఉండి అందరూ అనేవాళ్ళు ఏంటి మీరు బ్రాహ్మిన్సా మీరు మార్వాడీసా అని చెప్పేసి. సో అలా కొంచెం లోలో ఉండటం వల్ల ఇప్పుడే కాదులే నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను కదా, సో కొంచెం టైం తీసుకుంటాను. సో టిల్ దెన్ నేను ఒక మాస్క్ లో వస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది జనాలు క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది కదా, హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అనేసి తెలుసుకోవడానికి కోసం అని. ఓకే లెట్ అనుకుని స్టార్ట్ చేసాం. బట్ అదే ప్రాసెస్ లో బిగ్ బాస్ రావడం, సో అదే మాస్క్ అదే ఒక అంటారు కదా అని అదే కంటెంట్ అనుకోండి, అదే కంటెంట్ అక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో దట్స్ హౌ ఆ మాస్క్ అనేది వెళ్ళింది. అండ్ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ, అది ఒక బజ్ క్రియేట్ చేసింది అలా. ఈ రోజుల్లో అంత ముక్కు సూటితనం పనికిరాదు అంటారు, బట్ అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారు. అసలు మీకేమనిపిస్తుంది? సి
పనికి రాదు అనేసి ఆబ్వియస్లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది అంటే మనం అనుకున్న మనం క్రియేట్ చేసుకుంది అందరు క్రియేట్ అంత ఎవరికాలు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్లీ. బట్ పనికి రాదు అనేది బట్ అది ఒక తన నేచర్, అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారు. అది షో అనే కాదు, దీనికోసం అనే కాదు, బట్ అది ఉండాలి. ఎవ్రీ పర్సన్ తను ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే ఎవ్రీ పర్సన్ లో ఉండాలి. దే షుడ్ పర్సన్ అన్నాక హీ షుడ్ నాట్ బి లైక్ ఏ స్పైన్లెస్ వన్. ఏదైనా ఉంది, ఇష్యూ ఉంది ఏదైనా అంటే నుంచుని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుని దాన్ని ప్రెజెంట్ చేసి దానికోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి. సో ఆబ్వియస్లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది ముక్కుసూటితనం ఇది అలా అనిపిస్తుంది. మేబీ ఆయన వాయిస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. బట్ యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదైనా విషయం ఉంది, ఇష్యూ ఉంది అని అంటే అది మన వరకే కాదు, ఎవరైనా సరే మనకి సంబంధం లేని వ్యక్తి అయినా సరే సమాజంలో కూడా అది ఉండాలి. ఏంటంటే స్పైన్లెస్ పీపుల్ లాగా కాకుండా ప్రశ్నించే గుణం ఉండాలి మనిషిలో, స్టాండ్ తీసుకోగలగాలి, అది రైట్ అయితే దానికోసం ఫైట్ చేయాలి అనేసి హీ ఫీల్స్ దట్. అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది యాక్చువల్లీ. ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే, బికాస్ హీఈస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్, ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనిషి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక 3 నెలల్లో అంటే ఒక 100 రోజుల్లో పెట్టి ఒక ఇంట్లో, ఇప్పుడు మనం కూడా అంతే కదా, సగటు సామాన్యుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు, అత్త ఒకలాగా ఉంటది, పిన్ ఒకలాగా ఉంటది, పేరెంట్స్ ఒకలాగా ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో నేబర్స్, అక్క చెల్లి తమ్ముడు అందరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక హౌస్ లో 105 days లో, ఇప్పుడు డైలీ లైఫ్ లో కూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు. బట్ అదే ఒకటి హౌస్ లో ఆ 100 days లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటది అనేది ఆ 100 years లో మనం చూసేదాన్ని చూపించినట్టు తను ఫీల్ అవుతారు అనమాట యాక్చువల్ గా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో కూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్ కానీ ఎవరితో కానీ చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినెట్ గా మాస్క్ వేసుకుని అంటే ఫేస్ మీద ఒక రకంగా ఉంటారు, మన వెనకాల ఒక రకంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక 100 days లో చేసే ఎక్స్పీరియన్స్. 100 years లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 100 days లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని ఈయన గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్ గా. సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది, అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు. సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసేవాళ్ళు ఆ షోని. సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అని అనగానే వీళ్ళు రియల్లీ గెట్ ఎక్సైటెడ్. యాక్చువల్గా యూఎస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు, నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి, నువ్వు అసలు అప్లై చేయముందని అంటే. సో ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, ఇంకా రాదేమో అనుకున్నాం. బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకుని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది. బట్ కాల్ వచ్చిన ఇమీడియట్లీ ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు. సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుంది అని అనగానే విత్ ఇన్ 5 minutes లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్ గా. సో లక్కీగా ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు. సో తీసుకోవడం జరిగింది. సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్, చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్ గా. యాక్చువల్ గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగంగానే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు యాక్చువల్గా. అంటే అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దట్ కొంచెం పెట్రియాటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి, ఇట్లా ఉండాలి, సొసైటీ పట్ల ఇట్లా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా. సో అలా చెప్పారు. తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. ఆలోచించుకోకుండా చెప్పారు. యాక్చువల్లీ నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా. సో కానీ ఆయన అసలు తడుముకోకుండా తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదనేది ఒక క్వశ్చన్ అడిగారు. అడగంగానే యాక్చువల్ గా మన రమ్య పాప చనిపోయింది, 3 generations ఎఫెక్ట్ అయ్యారు. సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో అన్ని ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్ళే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన
మేబీ నేను కొత్త పర్సన్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఓకే, అంటే హీఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. ఏదైతే జరుగుతుందో ఆర్ ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ గా అండ్ క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే. సో అలా సెకండ్ రౌండ్ అయిపోయింది. అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.